హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. 2024 తెలుగు టాప్ 10 బెస్ట్ మూవీస్ పార్ట్ 1 వీడియో తర్వాత ఇప్పుడు పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కానీ ఇంకా పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయ్యాక అది కూడా చూడండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందని వీడియో మాత్రం స్కిప్ చేయకండి గైస్. ఎందుకంటే వీడియో లాస్ట్లో అంటే ఎండింగ్లో ఒక సర్ప్రైజింగ్ మూవీ ఉంటుంది. ఐఎమ్ షూర్ దట్ మీలో 90% మంది ఆ మూవీ చూసి ఉండరు. మీరు కానీ ఆ మూవీ మిస్ అయితే ఒక మంచి మూవీ మిస్ అయ్యానని తర్వాత మీరే ఫీల్ అవుతారు. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక మన మెయిన్ కాంటెంట్లోకి వెళ్తే నంబర్ 6 ఇన్ ద లిస్ట్ లక్కీ భాస్కర్. ఈ ఇయర్ దీపావళికి వచ్చిన మూవీస్లో బ్యూటిఫుల్ రైటింగ్ ఉన్న మూవీ ఇది. ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ ఎలా ధనవంతుడు అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. దానికోసం బ్యాంకులో ఉన్న లూప్ హోల్స్ని అర్థం పెట్టుకొని ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా ప్లాట్ లైను. ఈ మూవీ భాస్కర్ అనే ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ లైఫ్ జర్నీ. ఈ మూవీ మొత్తం భాస్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. ఈ మూవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని చాలా బాగా చూపించారు. ఈ మూవీ కోసం వెంకీ అట్లూరి గారు రాసుకున్న డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అంతే. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి. హృదయంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. ఇలాంటి డైలాగ్స్ అన్ని థియేటర్లో ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించాయి. ఇక నాకు ఈ మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బిచ్చే కిక్కే ఎక్కువ. ఇది నాకు ఈ మూవీలో నా ఫేవరెట్ డైలాగు. మరి ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఈ సినిమాలో డ్యూక్యూ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఎలా అయితే ఉంటాడో అలానే జీవించేశాడు. అంటే భాస్కర్ పాత్రలో అంటే భాస్కర్ క్యారెక్టర్లో డ్యూక్యూ నటించలేదు, భాస్కర్ లాగే జీవించాడు. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి నడిపిన తీరు కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లింగ్ మోడ్లో వెళ్ళిపోద్ది, ఒక థ్రిల్లర్ లాగా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేళ్ళకే భాస్కర్ క్యారెక్టర్ రైజు, అతను తీసుకునే డెసిషన్స్ చాలా క్విక్గా ఉంటాయి, చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి అన్నమాట. అవి ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇక మన తెలుగులో ఫైనాన్షియల్ స్కామ్స్ మీద మూవీస్ రావడం చాలా రేరు. అలాంటి జోనర్లో వచ్చిన ది బెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. మీరు కానీ థియేటర్లో చూడకపోతే ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ ఈ దీపావళికి వచ్చిన మరో బ్లాక్ బాస్టర్ మూవీ కిరణ్ అబ్బవరం కా. ఇలాంటి మూవీస్ చాలా రేరుగా వస్తాయి. ఈ సినిమాకి తీసుకున్న సెటప్, దాని చుట్టూ అల్లుకున్న ప్లాట్ లైను మనల్ని షాక్కు గురి చేస్తాయి అన్నమాట. ఇక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం కంబ్యాక్ ఇచ్చాడు ఈ మూవీతో. కా మూవీకి ముందు కిరణ్ అబ్బవరం అంటే రొటీన్ మూవీస్, సింగిల్ ఎక్స్ప్రెషన్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఆ ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. కిరణ్ అబ్బవరంలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు, సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అనే ఫీల్ అయితే అనిపించింది నాకు. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం చాలా కొత్తగా కనిపించాడు, యాక్టింగ్ కూడా అదరగొట్టాడు. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ అండ్ సుజిత్ స్టోరీ నరేట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది నాకు. ఈ స్టోరీ కోసం వీళ్ళు పెట్టుకున్న సెటప్ ఏదైతే ఉందో, ఈవినింగ్ 4K చీకటపడే ఊరు, మిస్ అవుతున్న అమ్మాయిలు కొత్తగా అనిపించింది. మూవీ మధ్యలో కొన్ని రొటీన్ సీన్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్కి వచ్చేసరికి బాంచత్ మనగారు సినిమా తీశారు అనిపించింది నాకైతే. ఈ మూవీ క్లైమాక్స్కి నేను థియేటర్లో తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. నాకు అంత బాగా నచ్చిందనమాట ఆ క్లైమాక్స్ పోర్షను. దాన్ని రివీల్ చేసిన విధానం మైండ్ దొబ్బింది ఒక మాటలో చెప్పాలంటే. ఈ సినిమా కానీ మీరు ఇప్పటివరకు చూడకపోతే ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు గైస్. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా రేరుగా వస్తాయి, వచ్చినప్పుడే చూడాలి, మనం ఎంకరేజ్ చేయాలి కూడా ఇలాంటి మూవీస్ని. నెంబర్ 8 ఇన్ ద లిస్ట్ మత్తు వదలరా 2. ఎవ్రీ ఇయర్ మనల్ని థియేటర్లో పడిపడి నవ్వించే మూవీస్ కొన్ని వస్తాయి. ఈ ఇయర్ అది మత్తు వదలరా 2. నేనైతే ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇంటర్వెల్ పోర్షన్ అయితే క్రేజీ అసలు. ఈ మూవీ ప్లాట్ ఆల్రెడీ తెలిసిందే. బాబు, యేసు షీ టీంలో ఏజెంట్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. కిడ్నాప్ అయిన వాళ్ళని కాపాడడం వీళ్ళ డ్యూటీ. అయితే వీళ్ళకి వచ్చే శాలరీ సరిపోక కిడ్నాప్ అయిన వాళ్ళని సేవ్ చేసే ప్రాసెస్లో మనీ పోయిందని చెప్పి ఆ మనీ కొంచెం వీళ్ళు తస్కరిస్తూ ఉంటారు. ఇదే టైంలో వీళ్ళని ఒక కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో ఫ్రేమ్ చేస్తారు. దాని నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా ప్లాట్ లైన్. ఈ కేసు నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి పడే తెప్పలో ప్రయత్నాలు ఉంటాయి భయ్య. చాలా హిలేరియస్గా అనిపించినాయి నాకైతే. ఈ మూవీలో కమీడియన్ సత్య 1 మ్యాన్ షో చేశాడు. అసలు సత్య లేకుండా ఈ మత్తు వదలరా సిరీస్ ఊహించుకోలేం. సత్య కామెడీ టైమింగ్ కోసమైనా ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే అనేలా చేశాడు. ఈ మూవీ థియేటర్స్లో కూడా 30 crore వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నాకు తెలిసి ఈ మూవీ అందరూ చూసే ఉంటారు.
కానీ ఒకవేళ మీలో ఎవరైనా ఈ మూవీ ఇంకా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూడండి. సత్య కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఈ మూవీలో సత్య కామెడీ టైమింగ్ కానీ తన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియో సరిపోదు, అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను. మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా చూడండి. ఇక నంబర్ 9 ఇన్ ద లిస్ట్ జనక అయితే గనక సుహాస్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ఇయర్ నేను చూసిన వాటిల్లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాండోమ్ మీద కేసు వేయడం అనే ఒక అడల్ట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం చూసేలాగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించారు. ఇక ఈ జనక అయితే గనక మూవీ టాపిక్ వస్తే వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. అసలు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, అసలు చెలరేగిపోయాడు కామెడీతో. అసలు కోర్టులో వచ్చే సీన్స్ అన్ని హిలేరియస్గా పండినాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. వెన్నెల కిషోర్ టెర్రిఫిక్గా పర్ఫామ్ చేశాడు. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి హిలేరియస్ రోల్ పడింది. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే, చితక్కొట్టాడు ఆయన కూడా. సుహాస్ కూడా వీళ్ళతో పాటు పోటీపడి చాలా బాగా నటించాడు. నాకైతే ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ మెయిన్ హైలైట్. ఇక ఆ కామెడీని రాసుకున్న విధానం, దాన్ని డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మనం ఎంచక్కా కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ, ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా దృష్టిలో ఈ మూవీ అయితే ఈ ఇయర్. మీరు కానీ ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోతే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇక నంబర్ 10 ఇన్ ద లిస్ట్ ఆరంభం. ఈ ఇయర్ మన TFIలో వచ్చిన సైఫై టైమ్ ట్రావెల్ మూవీ ఇది. మోస్ట్ ప్రాబబ్లీ టైమ్ ట్రావెల్ మూవీస్లో లో బడ్జెట్లో ఎలాంటి స్టన్నింగ్ విజువల్స్తో వచ్చిన మూవీ ఇదేనేమో. ఈ సినిమా కాన్సెప్ట్ కంటే కూడా టెక్నికల్ బ్రిలియన్స్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా లో బడ్జెట్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ, షార్ట్ డివిజన్, లైటింగ్, సౌండ్ డిజైన్ ఇలా అన్ని టాప్ నాచ్లో ఉంటాయి. ఈ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్ కోసమైనా తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఓన్లీ టైం ట్రావెల్ మూవీయే కాదు, ఒక ఎమోషనల్ పాయింట్ కూడా ఉంటుంది. అసలు ఈ సినిమా మిస్ అవ్వద్దు భయ్యా, ఎందుకంటే అంత లో బడ్జెట్లో ఎలాంటి స్టన్నింగ్ విజువల్స్ అసలు నేను ఇంతవరకు చూడలేదు. నాకైతే ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరు కూడా తప్పకుండా చూడండి భయ్యా, అసలు మిస్ అవ్వద్దు ఈ మూవీ. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, అంటే ఎమోషనల్గా కూడా ఈ మూవీ మనల్ని కట్టిపడేస్తుంది. సో ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. సారీ గైస్, ఒక చిన్న కరెక్షన్. ఈ మూవీ ప్రజెంట్ ఆహాలో కాదు, ఈటీవీ విన్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఈ ఇయర్ నాకు సంబంధించినంత వరకు నా టాప్ 10 మూవీస్ లిస్ట్. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీ టాప్ 10 మూవీస్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇక్కడికి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.